వెల్కమ్ బ్యాక్ టు సోమిగాడు వాయిస్ కి స్వాగతం వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా మీకోసం అప్డేట్ తీసుకొచ్చిన డార్లింగ్. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. బట్ ఏంటంటే అంబర్పేట బతుకమ్మ కుంట ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందన్నమాట. ఈ నెల 26వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అప్పుడు అంబర్పేట బతుకమ్మ కుంట చెరువు ఎలా ఉందంటే చాలా అంటే మొత్తం చెత్త డంపింగ్ యార్డ్తో చదరంతో నిండి ఉండేది అనమాట. సో అయితే దీనిని హైదరాబాద్ ను ఒక సుందరీకరణ నగరంగా తీర్చిదిద్దాలి, నాలాలు చెరువులను కుంటలను ఒక అద్భుతంగా ఒక అందమైనటువంటి ఒక సుందరీకరణగా తీర్చిదిద్దాలనేటువంటి వ్యూహంతో 1962-63 రికార్డుల ప్రకారం అయితే మొత్తం 14 ఎకరాల చెరువు అనమాట. దాన్ని మెల్ల కబ్జా చేసుకుంటే కబ్జా రాస్ దీనమ్మ తగ్గేదేలే అనుకుంటా కబ్జా చేసుకుంటే 5 ఎకరాల 12 గుంటలు మిగిలింది అనమాట. సో దీన్ని రక్షించుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు హైడ్రాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనిపై సీరియస్ గా యాక్షన్ తీసుకున్నటువంటి హైడ్రా చకచక పనులు ప్రారంభించడం జరిగింది. సో కోర్టుకి వెళ్ళడం వాటన్నింటినీ క్లియర్ చేసుకుని ఇది హైదరాబాద్ లో 2వ మినీ ట్యాంక్ బండ్ గా చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూసే 5 ఎకరాల 12 గుంటల యొక్క చెరువు అనమాట. ఆ చెరువు చుట్టూ కూడా సైకిల్ ట్రాక్ వేయడము, తర్వాత ఆ చుట్టూ గ్రాసరింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చూడండి లైట్స్ యొక్క అందాన్ని ఆహ్లాదించండి. బాగుంటుంది. ఈ సంవత్సరం బతుకమ్మ యొక్క సెలబ్రేషన్స్ ఇక్కడే చేయాలని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి తగు జాగ్రత్తలు కూడా జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా చక జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉందన్నమాట. వావ్ సూపర్ కదా. సో మాత్రం ఏప్రిల్ నెలలో షురు అయినటువంటి ఈ యొక్క పనులు 5 నెలల్లో 7,40,00,000 వరకు బడ్జెట్ కేటాయించడం జరిగిందనమాట. హైడ్రా పుణ్యమా అని చెప్పేసి చెరువును కాపాడుకునేటువంటి ఒక అవకాశం వచ్చింది. ఒక చుట్టుపక్కల ఉన్నటువంటి జనవాసులు హర్షను వ్యక్తం చేస్తున్నారనమాట. అంతేకాకుండా అప్పుడప్పుడు ఫ్లడ్స్ వచ్చినా కూడా రెయిన్ సీజన్ లో వరదలకు నుంచి రక్షించడానికి ఆ వరద నీళ్లు కూడా అందులో చేరేటట్టు తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారనమాట. వావ్, సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా దీన్ని షురు చేయబోతున్నారు కాబట్టి అందరూ వీక్షించడానికి రండి, ఓకేనా? ఎందుకంటే ఆ బతుకమ్మ యొక్క నిమజ్జనం ఆ రోజు చాలా అంటే చాలా బాగా జరుగుతూ ఉందన్నమాట. పాటలతో, సందడితో, చప్పట్లతో హబ్బా సూపర్ కదా. అర్థమైతే ఆలోచించండి, వీలైతే ఫాలో అవుతారని అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఉంటున్న లిజనర్స్ అందరికీ. ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోమగడ వాయిస్తూ మరొక అప్డేట్స్ మీ ముందుకు రాబోతున్నాం. అందరికి నమస్తే, టాటా, బై.